హోషేయ 2వ అధ్యాయము 14 నుంచి 15 వరకు 2 వచనాలు చదువుకుందాం. అందరూ కూడా బైబిల్స్ ఉన్న వాళ్ళందరూ చూద్దాం ఒకసారి. హోషేయ 2వ అధ్యాయము 14-15 వచనాలు. ఎవరన్నా కొంచెం మైక్లో గట్టిగా చదివి సహాయం చేయండి నాకు. పిమ్మట దానిని ఆకర్షించి అరణ్యములోనికి కొనిపోయి అక్కడ దానితో ప్రేమగా మాట్లాడుదును. అక్కడ నుండి దానిని తోడుకొని వచ్చి దానికి ద్రాక్ష తోటనిత్తును. ఆకోరు శ్రమగల లోయను నిరీక్షణ ద్వారముగా చేసేదను. బాల్యమున ఐగుప్తు దేశంలో నుండి అది వచ్చినప్పుడు నా మాట వినినట్లు. చాలు చూడండి, ఇక్కడ 15వ వచనంలో ఈ వాక్య భాగం నేను చదువుతున్నాను. ఆకోరు లోయను నిరీక్షణ ద్వారముగా చేసేదను. ఆకోరు లోయను, నాతో చెప్పండి, ఆకోరు లోయను నిరీక్షణ ద్వారముగా చేసేదను. చాలు. ఇక్కడ మనము ఆకోరు లోయ అంటే అర్థమేముంది? అక్కడ శ్రమగల లోయ, అలాగే బాధగల లోయ అనే అర్థం వస్తూ ఉంటుంది. చూడండి, ఎందుకంటే కొన్నిసార్లు మనుషులలో అనేక రకాలైన శ్రమలు కూడా రావచ్చు. కొన్ని అనుకోకుండా వచ్చే శ్రమలు వస్తాయి. కొన్నిసార్లు స్వయం కృపారాధన అంటారు, అంటే తెలిసి కూడా కొన్ని కోరి కష్టాలు తెచ్చుకుంటారంటారు కదా. అలాగూ కొన్నిసార్లు మనుషుల యొక్క జీవితాల్లో రకరకాలైన శ్రమలు వస్తూ ఉంటాయి. ఇక్కడ మనం గమనించినట్లయితే ఆకోరు లోయ అంటే శ్రమగల లోయను ఏం చేస్తాడంటున్నాడు? ఆయన నిరీక్షణ ద్వారముగా చేస్తాను అంటున్నాడు. అంటే చాలామందిలో కూడా మరి 2024 సంవత్సరంలో రకరకాలైన శ్రమలు గుండా వస్తున్నప్పుడు మరి నా పరిస్థితి ఎలా ఉంటుందో, నా జీవితం ఎలాగుంటుందో అని మనం ఎంతో టెన్షన్ పడవచ్చు ఏమో. కానీ ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతారో, అందుకన్నాడు, నా జనులు ఎన్నడూ కూడా సిగ్గునందరు అన్నాడు. అలాగే ఇర్మియా ఒక మాట చెప్తున్నాడు. 29వ అధ్యాయం 11 నుంచి కూడా 13వ వచనం ఒకసారి చదువునాను. ఇర్మియాలో కూడా 11వ అధ్యాయము, ఇర్మియా 29వ అధ్యాయము 11 నుంచి 13 చదువునాను ఒకసారి. నేను మిమ్మల్ని గూర్చిన ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. మీరు నాకు మొరపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయుచు వత్తురేని, నేను మీ మనవి ఆలకింతును. మీరు నన్ను వెదికిన యెడల పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేసిన మీరు నన్ను కనుగొందురు. నన్ను నేను మీకు కనబరుచుకుందును. ఇదే యెహోవా వాక్కు. చూడండి, ఇక్కడ వాక్య భాగంలో మనం చూసినట్లయితే, నేను మిమ్మల్ని గూర్చిన ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. నిజమే. ఎందుకంటే ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే దేవుని మీద ఆధారపడతారో, నిజంగా వారికి ఈ వాగ్దానం మనం స్వతంత్రించుకోవచ్చు. ఏమన్నానండి ఇక్కడ? రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకర ఉద్దేశంలో కానీ హానికరమైనవి కాము. 12వ వచనంలో, మీరు నాకు మొర్రపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయొచ్చు వత్తురేని, నేను మీ మనవి ఆలకిస్తాను. మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో, దేవుని సన్నిధిలోకి వచ్చి మనం ఎప్పుడైతే మొరపెడతామో, దేవుడు మా మనవలు ఏం చేస్తాడు? ఆయన ఆలకిస్తాడు. అవునండి. మనం మనవలు ఆలకించాలంటే, మన ప్రార్థన కూడా దేవుని సన్నిధి చేరాలంటే మన హృదయాలు కూడా యథార్థంగా ఉండాలి. అందుకని ఆయన అన్నాడు, మీరు నన్ను వెతికిన ఎడల, పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేసిన ఎడల మీరు నన్ను కనుగొంటారు అన్నాడు. అంటే ఆయన మనం ప్రేమించేటప్పుడు కూడా నీ పూర్ణ హృదయంతోనో, నీ పూర్ణ బలముతోనో, నీ పూర్ణ వివేకంతో కూడా ఆయన ఏం చేయాలా? ప్రేమించాలా. అలాగే మనము ఆయన్ని కూడా ఎలా చేయాలంట? పూర్ణ మనసుతో ఆయన గురించి విచారణ చేయాలి. దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు మనం అడగాల, దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయాల. ఎప్పుడైతే మనం విశ్వాసంతో ప్రార్థన చేస్తామో, దేవుడు తప్పకోకుండా మన ప్రార్థన ఆయన ఏం చేస్తాడు? ఆలకిస్తాడు. అవునండి. అందుకని దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నీకు ఏ శ్రమలు ఉన్నాయో, నీకు ఏ కష్టాలు ఉన్నాయో, ఏ బాధలు ఉన్నాయో, ఇలాంటివన్నీ కూడా శ్రమలన్నిటిని కూడా
మనం ఏం చేయాలంటే ఆయన మీద వేయి నేర్చుకోవాలి. ఎందుకంటే ఆయన మిమ్మల్ని గురించి చింతించుతున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద. మన నెత్తి మీద అంతో బరువు పెట్టుకుని ఎన్నో బాధలతో దేవుని మందిరంకి వచ్చి మళ్ళీ అదే బరువులతో వెళ్ళటానికి కాదు. ఏమన్నాడు? నీ భారము యెహోవా వద్ద మోపు, ఆయన నిన్ను ఆదుకుంటాడు. కాబట్టి మనం ఎన్నో సమస్యలతో వస్తాం. కుటుంబంలో సమస్యలు, బిడ్డల సమస్యలు, భర్త సమస్యలు, పొలం సమస్యలు, అలాగే ఇంకేదేదో సరిహద్దులు తగాదాలు, రకరకాలైన సమస్యలు కొన్నిసార్లు మనుషుల్లో ఉండొచ్చు. కానీ ఏ సమస్య అయినా అదేం చేయాలంటే దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మీ చింత యావత్తు ఆయన మీద పెట్టి నేర్చుకోవాలి. అంటే మనం ఎలా చేయాలంటే హన్న ఆ రోజున ప్రార్థన చేసింది. తన చింతంతా కూడా దేవుని సన్నిధి ఎలా చెప్పుకుని ఆ దినము నుండి తన యొక్క దుఃఖములు దేవుడు విన్నాడు, తన ప్రార్థన ఆలకించాడని తను ఒక్క నిశ్చయత కలిగి వెళ్ళినట్లుగా మనము కూడా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఎలా రావాలా? మన భారములు ఆయనకు అప్పగించి, ప్రభా నేను ఇది చేయలేకపోతున్నాను, ఇది నా వల్ల కాట్లా, వెళ్ళినా కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా ఈ బాధ నుంచి నాకు కష్టం అవుతుంది, దీని విషయంలో నువ్వు కలుగు చేసుకో ప్రభు అని విశ్వాసంతో నువ్వేం చేయాలంటే దేవునికి ఆ బాధ్యత నువ్వు అప్పగించాలి. నిజమే, ఒక పని అప్పగిస్తారు, ఒక తండ్రికి అప్పగించారనుకోండి, తండ్రి ఏం చేస్తాడు? నా కుమార్తె కదా అన్నట్లుగా ఆ యొక్క కుమార్తె విషయంలో చేస్తాడు. అలాగే తన కుమారుడు యొక్క మరి పనుల విషయంలో కానీ తండ్రిగా తల్లిగా వాళ్ళు ఏం చేస్తారు? తప్పకుండా చేస్తాడు. బయట వాళ్ళు చెప్పామనుకోండి, వాళ్ళు ఖాళీ ఉంటే చూస్తారు, ఖాళీ లేకపోతే చూడలేదు, కుదరలేదు అంటారు. కానీ తల్లిదండ్రులు ఎప్పుడన్నా అలాగ ఉంటారా? అక్కడ అన్నం తిన్నా తినకపోయినా ఏ టయానికి అయినా సరే పని అవటం ముఖ్యం అని చెప్పేసి వాళ్ళ పిల్లల విషయంలో ఒక తల్లిదండ్రులుగా వాళ్ళు ఎంత బాధ్యత కలిగి ఉంటారో, పరమ తండ్రి కూడా నీ విషయంలో నా విషయంలో కూడా చూసారా, ఆయన సన్నిధిలో నువ్వు ఎప్పుడైతే నువ్వు వచ్చి ప్రార్థన చేసావో, నా కుమారుడు ఇది అడిగాడు, నా కుమార్తె ఇది అడిగారు అని నీ విషయంలో ఎప్పుడు చేద్దామన్నట్టుగా ఆయన ఎప్పుడూ కూడా ఆయన బిడ్డల్ని ముందే ఉంటాడు. ఎందుకంటే తల్లి అయినా మరుచునేమో కానీ నేను నిన్ను మరువను అన్నాడు. అలాగే ఆయన అంతగా మనల్ని ప్రేమించిన దేవుడు. కాబట్టి మనం ఎప్పుడూ కూడా కొన్నిసార్లు మనకున్న సమస్యలను బట్టి కానీ, మనకున్న అప్పులు కానీ, మనకున్న ఆర్థిక ఇబ్బందులు బట్టి కానీ, ఇలాంటి విషయంలో మనం కొన్నిసార్లు మనం కృంగిపోతే మన చేతకానం అవుతాం. కానీ వాక్యం ఏం చెప్తుంది ఇక్కడ? శ్రమగల లోయను, ఆకోరు లోయను ఏమంటాడు ఆయన? నిరీక్షణ ద్వారముగా. అంటే నీకు ఒక నిరీక్షణ ఉంచాడు దేవుడు. నువ్వే శ్రమలో గుండా వెళ్ళినా సరే, నువ్వే పరిస్థితిలో గుండా వెళ్ళినా సరే, దేవుడు అంటున్నాడు ఒక నిరీక్షణ ద్వారముగా నేను వారికి చేస్తాను అంటున్నాడు. నిజమే, ఎందుకంటే దేవుడు కొన్నిసార్లు మన విషయంలో కూడా కొన్నిసార్లు చెప్తాడు. ఇంతకీ ఆకోరు లోయ అంటే అర్థము ఎక్కడుందో తెలుసా మీకు? ఎక్కడుంది? యెహోషువకి చూడండి ఒకసారి. ఆ పేరు ఎందుకు పెట్టారో, ఇప్పటికీ ఆ పేరు ఎందుకు పిలువబడుతుందో కూడా మీకు కొంచెం బ్రీఫ్గా చెప్పిన తర్వాత వాక్యం భాగంలో వెళ్తాను నేను. యెహోషువ 6వ అధ్యాయము 17 నుంచి 18 దాకా చూద్దాం ఒకసారి. యెహోషువ 6వ అధ్యాయము 17 నుంచి 18 దాకా చూద్దాం. అక్కడ ఈ పట్టణమును దీనిలో ఉన్నది యావత్తును యెహోవా వలన శపింపబడెను. రహాబు అను వేశ్య మనము పంపిన దూతలను దాచిపెట్టిన గనుక ఆమెయు ఆ ఇంటనున్న వారందరూ మాత్రమే బ్రతుకుదురు. శపింపబడిన దానిలో కొంచెమైన మీరు తీసుకొని మీరు శాపగ్రస్తులై ఇశ్రాయేలీయుల పాలెమునకు శాపము తెప్పించి దానికి బాధ కలుగు చేయుదురు గనుక శపింపబడిన దానిని మీరు ముట్టకూడదు. శపించబడిన దానిలో మీరు ముట్టద్దు. ఆజ్ఞాతి క్రమమే పాపము. అంటే దేవుడు మనకి ఏ ఆజ్ఞనైతే ఇచ్చాడో, ఏమిచ్చాడు? ప్రధానమైన ఆజ్ఞ అంటే తెలుసా? ఏం చెప్పండి, మీకు ప్రధానమైన ఆజ్ఞ ఏమో తెలుసు మీకు? అది క్రొత్త నిబంధనలు. పాత నిబంధనలు ఏమున్నాయి? అంటే విగ్రహారాధన గురించి ఖండించాడు. అర్థమైందా? మొదట ఆజ్ఞ ఎవరిదే? విగ్రహారాధన సంబంధించింది. అలాగే ఏదైనా సరే పైన ఆకాశం అంది కానీ, కింద భూమి అంది కానీ, భూమి కింద నీళ్ళ అంది కానీ, దాని రూపం ఏది కూడా మీరేం చేయకూడదు? సాగిలి పడకూడదు, వాటిని పూజింపకూడదు, వాటి కాను కూడా ఇవ్వకూడదు. అది అంటే దానిలో మనం పాలు పంపులు పొందకూడదు. కాబట్టి ఆజ్ఞాతి క్రమమే పాపము. కాబట్టి మన దేవుని బిడ్డలుగా మనం ఎప్పుడూ కూడా ఎలా ఉండాలంటే, దేవుడు ఒక మాట చెప్పినప్పుడు ఆ మాట మనం జాగ్రత్తగా మనం ఒబే అవ్వాల్సిందే. ఆ దినం ఇశ్రాయేలుకి దేవుడు ఏది చెప్పాడో ఈ రోజున కూడా నీవు నేను అది చేయాల్సింది అంతే. చూడండి, అందుకని ఒక జీవో ప్రభుత్వం వారు కూడా ఇష్యూ చేసినప్పుడు దానికి మనందరూ కూడా ఏం చేయాలి చెప్పండి? ఏకీపించాల్సిందే. చట్టం కూడా కొన్ని రూల్స్ పెడుతుంది మనకి.
అలాగే మనకు కూడా దేవుడు కొన్ని ఆజ్ఞలు కట్టడలు ఇచ్చాడు. వీళ్ళకి ఏం చెప్పాడంటే, అబ్బాయి మీరు వెళుతున్న ఆ ఎరుకో ప్రాంతమును అదంతా కూడా ఆ ప్రాంతాన్ని శపించబడింది కాబట్టి ఆ శపించబడిన దానిలో మీరు ఏది మాత్రం కూడా ముట్టుకోకూడదు. వెండి బంగారు ఇతర పాత్రలు ఇన పాత్రలు ఏమైనా ప్రతిష్టలు ఉన్నాయి కాబట్టి వాటిని యెహోవా ధనాగారంలో ఉంచాలని చెప్పాడు. కాబట్టి ఏది మీరు ముట్టుకోవద్దంటే ఎవరు దాన్ని ముట్టుకోకూడదు ఇక. కానీ కొన్నిసార్లు మనుషుల్లో ఒక ఉద్దేశం ఎలా ఉంటుందంటే, ఏది చెప్పకూడదు అది చెప్పాలని, ఏది తినకూడదో అది తినాలని, ఏది చూడకూడదో అది చూడాలని, ఏ తీబాకరంటే అదే తీయాలనే మనసు మనుషుల్లో అదొక బలహీనత. సామాన్యంగా ఏదో ఒక పక్కన మనుషులు అది ఉంటానే ఉంటుంది. అలాగే ఈ యొక్క ఆజ్ఞ అనేది జారీ చేసిన తర్వాత దానిలో ఒక వ్యక్తి ఉన్నాడు. అతను ఆకాన్ అనే వ్యక్తి ఏం చేశాడు? 7వ అధ్యాయము 4-5 వచనాలు చదువున్నాను ఒకసారి. కాబట్టి జనుల్లో ఇంచుమించు 3000 మంది అక్కడికి వెళ్ళిరు గాని వారు హాయి వారి ఎదుట నిలవలేక పారిపోయిరి. అప్పుడు హాయి వారిలో 36 మనుషులను హతము చేసిరి మరియు తమ గవిని యుద్ధ హతము చేసిరి. మరియు గవిని యుద్ధ నుండి షేబారీము వరకు వారిని తరిమి మోరాదులో వారిని హతము చేసిరి. కాబట్టి జనుల గుండెలు కరిగి నీరైపోయాను. చూడండి, ఇక్కడ హాయ్ అనే చిన్న పట్టణం మీదకి వాళ్ళు యుద్ధానికి వెళ్ళారు ఇశ్రాయేలీయులు. చాలా చిన్న ప్రాంతం అది. ఆ చిన్న ప్రాంతాన్ని సామాన్యంగా అంటారు, చిన్న పామైనా పెద్ద కర్రతో కొట్టాలన్నట్టుగా. ఇలాగూ కొన్నిసార్లు మనకి ఏదైనా సరే కొంచెం ఎక్కువే మనం వెళితే మంచిదన్న ఉద్దేశంతో హాయ్ అనే పట్టణం మీదకి 3000 మంది అక్కడికి వెళ్ళారు. కానీ వారి ఎదుట నిలవలేక పారిపోయారంట. అలాంటి పరిస్థితుల్లో 36 మనుషులు ఏమైపోయారు? ఇశ్రాయేల్ ప్రజలు చనిపోయారు. దాన్ని బట్టి వాళ్ళు ఎలా అయిపోయారంట? వాళ్ళ గుండెలు కరిగి నీరైపోయి ఇక వాళ్ళు ఉదయం నుంచి ప్రార్థన చేస్తున్నారు సాయంత్రం వరకు. దేవుని యొక్క మందసం ఎదుట వాళ్ళు ముఖాలు నేలమోపుకి అయ్యా ధూళి పోసుకుంటూ, అయ్యా ప్రభా మాకెందుకు ఇలాగ జరిగిందంటూ వాళ్ళు ప్రార్థన చేస్తుంటే దేవుడు ఒక మాట చెప్పాడు 10వ వచనంలో. ఏమన్నాడు ఇక్కడ? యెహోవా యెహోషువతో ఇట్లనెను, లెమ్ము నీవేళ ఇక్కడ ముఖము నేల మోపుకుందువు. ఇశ్రాయేలీలు పాపం చేసి ఉన్నారు. నేను వారితో చేసిన నిబంధనను వారు మీరి ఉన్నారు. శపితమైన దాని కొంత తీసుకుని దొంగిలి బొంకి తమ సామానులో దాన్ని ఉంచుకొని ఉన్నారు. చూసారండి, దేవుడు చెప్తున్నాడు. ఏమన్నాడు ఇక్కడ? నీ వేళ ఇక్కడ ముఖము నేల మోపుకుందువు. ఇశ్రాయేల్లో పాపం చేశారు, నేను వారితో చేసిన నిబంధన వారు మీరి ఉన్నారు. శపితమైన దానిలో కొంత తీసుకుని దొంగిలి బొంకి తమ సామాన్లో దాచుకుని ఉన్నారు. దేవుడికి కనపడకుండా ఎవరన్నా ఉండగలరా? దేవుని కళ్ళని ఎవరైనా మనం దాయగలమా చెప్పండి? చూడండి, ఎందుకంటే దేవుడు హృదయాలు పరీక్షించే దేవుడు, హృదయ అంతరంగాలు కూడా ఎరిగిన దేవుడు. కాబట్టి ఆయనకి ఎవరో కూడా దాయలేరండి. ఒకసారి మనం పరీక్షించుకోవాల్సింది ఏంటో తెలుసా? మన కుటుంబంలో కానీ, మన ఇంట్లో కానీ, మన ఇంటి పరిస్థితుల్లో కానీ అపజయం వస్తుంది, నష్టం వస్తుందంటే మొదట అంత నీ వల్లే అని పక్కన అనకూడదు. ఎవరనాలా? నన్ను బట్టే. ఎవరిని బట్టి? నన్ను బట్టే. మనం ఎప్పుడు కూడా మొదట మనల్ని మనం పరీక్షించుకోవాలా. చూసారా? అందుకని మనం ఎప్పుడు కూడా ఇతరుల మీద ఎప్పుడు దొయ్యొద్దు. ఏదైనా సరే ఒకవేళ ఏదైనా నష్టం జరిగినా మనం ఏం చేయాలి తెలుసా? ప్రార్థన చేయాలి. దావీదు వెళ్ళాడు చూసావా? ప్రభా ఈ నష్టం జరగటానికి నేను నా ఇంటి వారికి తగుదు ప్రభా, నేను గర్వించాను ప్రభా, నేను అతిశయించాను ప్రభా, నాకున్న సైన్యాన్ని బట్టి నేను విర్రవీగాను ప్రభా, ఇది నన్ను బట్టే ప్రభా, ఇది ఈ శిక్ష నా మీద నా ఇంటి వారి మీద రావాలి, కానీ గొర్రెలు వంటి వాళ్ళు వీళ్ళేం చేశారు ప్రభా అని మనం ఏం చేయాలి తెలుసా? ప్రార్థన చేయాలి. మాటి మాటికి చిన్న పిల్లలు ఆడవాళ్ళు సిక్ అవుతున్నారంటే ఏంటో తెలుసా? అది కొన్నిసార్లు మగవాళ్ళుగా మనం పరీక్షించుకోవాలి. నిజమే, కొన్నిసార్లు మనం ఎప్పుడైతే మనము దేవుని సన్నిధిలోకి వెళ్ళి మనం పరీక్షించుకోవాలి. ప్రభా నా బిడ్డలు ఎందుకు మాట్లాడితే సిక్ అవుతున్నారు? పద్దాక వాళ్ళు ఎందుకు హాస్పిటల్కి వెళ్ళవుతున్నారు? వాళ్ళకి ఎందుకు మా కుటుంబంలో ఇలా నష్టం జరుగుతుంది? ఏదైనా ఒక నష్టం జరిగినప్పుడు మనం ఏం చేస్తాము? వెనక్కి తిరిగి చూసుకుంటాం. వ్యాపారంలో కానీ, వ్యవసాయంలో కానీ ఈ సంవత్సరం ఎందుకు పంట సరిగ్గా రాలేదు, అలాగే ఈ సంవత్సరం ఎందుకు ఇలాగ నష్టం జరిగిందంటే ప్రతిదానికి మనం ఒకసారి లెక్కేసుకుంటాం. ఎక్కడ నష్టపోతున్నాం, ఏ విషయం నష్టపోతున్నాం. అలాగే మన యొక్క జీవితంలో కూడా మన సమస్యల్లో కానీ, మన కుటుంబ పరిస్థితుల్లో కానీ ఎక్కడైనా మనము ఇలాగుంటి నష్టాన్ని అనుభవిస్తున్నప్పుడు మనం ఏం చేయాలి? మొదట పరీక్షించుకోవాలి. ఇది మనం కూడా దేవుని సన్నిధికి వెళ్ళి మనం ఒప్పుకునేవారుగా ఉండాలి. ప్రార్థన కూడా నన్ను బట్టే ప్రభా అని మన హృదయమంతటితో కూడా ఏం చేయాలంటే దేవుని సన్నిధికి వెళ్ళి మనం ప్రార్థన చేసుకోవాలి. కానీ దేవుడు అప్పుడు చెప్తున్నాడు, మొత్తం వివరంగా చెప్తున్నాడు. ఇక్కడ
ఈ అన్ని విషయాలు కూడా తెలియజేసినప్పుడు చూద్దాం. అక్కడ ఇంకా పైకి వెళితే అక్కడ ఏముందంటే ఇంకా అన్ని తర్వాత ఒప్పుకుంటాడు అతను, తను కూడా అన్ని కూడా చెప్తాడు. 20వ వచనం చూడండి ఒకసారి. 21వ వచనంలో ఏముంది అక్కడ? ఆకాను యెహోషువతో, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు విరోధముగా నేను పాపము చేసినది నిజము. దోపుడు సొమ్ములు ఒక మంచి షీనారు పై వస్త్రమును 200 తులముల వెండిని 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకొంటిని. అదిగో నా డేరా మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నవి. చూసారా? అంటే ఆ వెండి దాని కింద ఉన్నదని ఉత్తరం ఇచ్చి తను చేసినంత కూడా ఒప్పుకున్నాడు. ఎప్పుడు ఒప్పుకున్నాడు? ముందు చెప్పాడు, అబ్బాయి మీలో ఎవడరా తప్పు చేశాడో, ఎవడ తీసుకుని దాచాడంట అన్నప్పుడు ఏమని చెప్పాడా? చెప్పలా. మంది మీద మిరియాలు చల్లుతున్నాడులేమో పాస్టర్ గారు అంటున్నాడు. ఇక సర్లే, మొత్తానికి ఇక వాళ్ళకి ఏం బయటపడతలా. ఒకరోజు ఉంటుంది ఏదైనా సరే, పాపం అంటే ఏదో ఒక రోజు ఉంటుంది. ఆ రోజున లబోదిబోను రొమ్ము కొట్టుకుని నేర్చే కన్నా ఏం చేయాలి? ముందే చేయాలా. ఇక మొత్తానికి ఒప్పుకోవట్లేదని ఒక్కొక్కళ్ళని మొత్తానికి గోత్రాలు చొప్పున ఒక్కొక్కళ్ళొక్కళ్ళు చీటీలు వేస్తే ఆఖరికి ఏ పురం మీద వచ్చింది? ఆకాని పేరు మీద తగిలింది. ఏంటి అబ్బాయి కథ, మన నీదేమి చీటీ అని నీ మీదకి వచ్చింది. సంగతి ఏంటంటే అప్పుడు ఏమన్నాడు? నేను పాపం చేశానన్నాడు. ఎప్పుడు చెప్పాడు? అంటే దొరకముందే. ఏదైనా సరే మన పాపం పండక ముందే మనం ఏం చేయాలా? ఏదో బుద్ధి తక్కువయ్యి పాస్టర్ గారు చెప్పాడు ఇవాళ కొంచెం ఇది నా గురించి ఎలాగుంది కథ వ్యవహారం అంతా అని మనం ఇంటికి వెళ్ళి ఏం చేయాలి? మనం దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి మనం ప్రార్థన చేయాలి. అట్టాగంటాలి ఏముందలే, అవన్నీ అనగానే జరిగిపోతాయా ఏంటి? లోకంలో అన్నాక ఎన్నో జరుగుతుంది, నేను ఒక్కనే ఉన్నానా అనుకోవద్దు ఎప్పుడు కూడా. దేవుడు ఎవరిని ఉద్దేశించి ఎలా మాట్లాడుతున్నాడో, ఆ రోజు దేవుడు నీతోనే ఎందుకు మాట్లాడాడో, నీ హృదయంలో నీకు ఆ రోజున ఎందుకు ప్రేరేపణ వచ్చిందో, ఇదంతా గురించి వాళ్ళు నా గురించే మాట్లాడినట్టుగా ఉందో అనిపించినప్పుడు నువ్వేం చేయాలని? రిసీవ్ చేసుకోవాలి. ఏం చేయాలి? దాన్ని రిసీవ్ చేసుకోవాలి. తప్ప ఒకడైతే పారిపోదాం అనుకున్నాడు, అమ్మో వచ్చిన కాడి నుంచి నా గురించి చెప్తున్నాడని చెప్పేసి. కానీ తర్వాత అర్థమైంది అడిగి, నేను దిద్దుకుంటే నా జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుందని చెప్పేసి. చూడండి, అలాగే మనుషులుగా కొన్నిసార్లు మనం వెనక ముందు ఆడుతూ ఉంటాం. కానీ ఏదైనా దేవుడు ఒక్కసారి మనతో చెప్పినప్పుడు మనకి పాపం పండే రోజు రాకముందే ఏం చేయాలి? మనం వాటి విషయంలో మనం ముందే ఒప్పుకోవాలి. అందుకని అతిక్రమము దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందుతాడు. కాబట్టి అంతా అయిపోయిన తర్వాత అప్పుడు నేను తీసుకున్నాను అన్నాడు. జరిగింది అంటే తెలుసా? తర్వాత చూడండి అక్కడ 24వ వచనం చూద్దాం. అక్కడ తరువాత యెహోషువ ఇశ్రాయేలు అందరూ జెరహ కుమారుడైన ఆకానును ఆ వెండిని ఆ పై వస్త్రమును ఆ బంగారు కమ్మిని ఆకాను కుమారులను కుమార్తెలను ఎద్దులను గాడిదలను మందను డేరాను వానికి కలిగిన సమస్తమును పట్టుకొని ఆకోరు లోయలోనికి తీసుకుని వచ్చిరి. అప్పుడు యెహోషువ, నీవేళ మమ్మను బాధపరిచితివి, నేడు యెహోవా నిన్ను బాధపరచుననగా ఇశ్రాయేలులందరూ వారిని రాళ్లతో చావగొట్టిరి. వారిని రాళ్లతో కొట్టిన తర్వాత అగ్ని చేత కాల్చి వారి మీద రాళ్లను పెద్ద కుప్పగా వేసిరి. అది నేటి వరకు ఉన్నది. అప్పుడు యెహోవా కోపోద్రేకము విడిచిన వాడే మల్లుకొనెను. అందుచేతను నేటి వరకు ఆ చోటికి ఆకోరు లోయ అని పేరు. అది ఆకోరు లోయ. అక్కడ ఒకటేనం కేసు ఉంది. ఏముంది అక్కడ? బాధ కలిగించే లోయ. అంటే పేరు ఎక్కడి నుంచి వచ్చింది ఆకోరు లోయ అనేది? దానికి చెప్పండి. యెహోషువ కాలంలో ఆకాన్ అనే వ్యక్తి తను చేసిన దొంగతనాన్ని బట్టి తనకు కలిగిన సమస్తం, అంటే అక్కడ ఏమున్నాయి? ఇక్కడ ఏమున్నాయి? అతనికి సంబంధించినవి గొర్రెలు కానీ, కుమారులు కానీ, కుమార్తెలు కానీ, ఎద్దులు కానీ, గాడిదలు కానీ, మంద కానీ, డేరా కానీ, ఈ మొత్తాన్ని తీసుకొచ్చారు. ఇప్పుడు కుటుంబంలో ఎంతమంది పసిపిల్లలు ఉంటారు చెప్పండి? అంటారా లేదు చెప్పండి? వాళ్ళ సంతానం ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ తీసుకొచ్చి ఏం చేశారు? మొత్తం తీసుకొచ్చారు అంతే. అక్కడ మొత్తం వాళ్ళందరూ కూడా పూర్వకాలం ఎలా ఉండేదంటే ఒకటి చేసిన దాన్ని బట్టి మరి రాళ్లతో కొట్టి చంపాల్సిందే. ధర్మశాస్త్రంలో అలాంటి రూల్స్ ఉంటాయి. అలాగ రాళ్లతో కొట్టి చంపేయటం పెద్ద కుప్పగా అయిపోయింది. దాన్ని ఏం చేశారు తెలుసా? ఆకోరు లోయ. ఆకోరు లోయ అంటే శ్రమగల లోయ లేదా బాధ కలిగించే లోయ. అలాంటి శ్రమగల లోయను, బాధ కలిగించే లోయను దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నిరీక్షణ ద్వారముగా నేను చేస్తాను. నిజమే. ఎలాగ నిరీక్షణ ద్వారంగా చేస్తాడు అంటే, నువ్వెప్పుడైతే దేవుని సొంత రక్షకుడికి అంగీకరిస్తావో, ఆయన నీకు కాపరిగా ఎప్పుడైతే ఉంటాడో, నిజమే, ఆయన నీ కాపరిగా ఉన్నప్పుడు 23వ కీర్తనలో ఏముంది? మొదటి వచనంలో, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. అలాగే 4వ వచనం కూడా చూడండి. అక్కడ గాఢాంధకారపు లోయల్లో
నేను సంచరించినను ఏ అపాయమునకు నేను ఎందుకు నీ దుడ్డి కర్రయు నీ దండము నన్ను ఆదరిస్తుంది. నిజమేనండి. అంటే నీకు ఆయన ఎప్పుడైతే ప్రధాన కాపరిగా ఉంటాడో, నువ్వు ఏ పరిస్థితుల్లో వచ్చినా సరే, నువ్వు ఎలాంటి శ్రమల గుండా వెళ్తున్నా సరే, నువ్వు ఎలాంటి ఇరుకులు గుండా వెళ్తున్నా సరే, దేవుడు నీకు కాపరిగా ఉన్నప్పుడు ఆయన అంటున్నాడు, నేనెక్కడ భయపడను. గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన ఏ అపాయానికి వచ్చినా నాకేం అవసరం. ఎందుకు? మా డాడీ ఉన్నాడు అక్కడ. అవునండి. నువ్వు ఏ ఎవరికి వచ్చినా, ఎలాంటి సమస్య వచ్చినా, నువ్వు ఎప్పుడైనా సరే ఏ విషయంలో కూడా భయపడవసరం లేదండి. ఆయన నీ తండ్రిగా ఉన్నప్పుడు నీవు ఎప్పుడూ కూడా ధైర్యంగా ఉండొచ్చండి. ప్రధాన కాపరిగా నీవు నాకై ప్రత్యక్షమగుయా ఆ గడియలో, ప్రధాన కాపరిగా నీవు నాకై ప్రత్యక్షమగుయా ఆ గడియలో, నన్ను నీవు మరువాని దేవా, నన్ను నీవు మరువాని దేవా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. దారి తప్పిన నన్ను నీవు ఎదకి వచ్చేర చెందితివి, దారి తప్పిన నన్ను నీవు ఎదకి వచ్చేర చెందితివి. నిత్య జీవము నిచ్చిన దేవా, నిత్య జీవము నిచ్చిన దేవా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. అవునండి. దేవుడు నిజంగా మన ప్రధాన కాపరిగా, ఎవరైనా ఆయన మన ప్రధాన కాపరిగా ఆయన ఉన్నప్పుడు ఈ లోకంలో మనం ఎక్కడ ఏ విషయంలో కూడా భయపడలేదండి. ఈ లోకంలో ఎన్నోసార్లు దారి తప్పిపోయాము, ఎన్నోసార్లు ఆయనకి వ్యతిరేకంగా మనం వెళ్ళాము. అయినా దేవుడు ప్రేమించి ఆయన ఒక కాపరిగా నిన్ను నన్ను ఏం చేస్తాను తెలుసా, ఒక సంఘములో అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుని యొక్క వాక్యము చేత మనం నేర్చుకుని మన తప్పొప్పులు మనం సరిచేసుకుని రానున్న దినాల్లో కూడా ఒక నిరీక్షణ ద్వారముగా దేవుడు మన కొరకు సిద్ధపరుస్తున్నప్పుడు మనం ఎప్పుడూ కూడా అటువైటు ఇటుకు చూడుకోకుండా దేవుని యొక్క మాట చొప్పున మనం ఎప్పుడైతే జీవిస్తామో మనం ఏం చేస్తాం తెలుసా, అనేక మందికి మనము ఆశీర్వాదకరంగా ఉంటాం. కానీ ఈ లోకంలో మనుషుల యొక్క పరిస్థితులు ఎలా ఉంటాయంటే, కొన్నిసార్లు దేవుని సన్నిధికి వస్తూ దేవుని పాదాల దగ్గర మనం గడుపుతున్నప్పుడు కూడా కొన్నిసార్లు మనం చేసిన పరిస్థితులను బట్టి కానీ, ఒకవేళ కొన్నిసార్లు అనుకోకుండా జరిగిన సంఘటనలను బట్టి కానీ కొన్ని కష్టాలు శ్రమలు అనేది మనకు వస్తాం సహజం. కానీ ఈ లోకంలో మనుషులు రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడ ఏమన్నారు 42:3 ఏమన్నాడు తెలుసా కీర్తనలో, నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రింబగళ్ళు నా కన్నీళ్ళే నాకు అన్నపానములాయను. చూసారా, అన్నం ఏం తింటారండి ఇంకా, నిజమే. నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రింబగళ్ళు నా కన్నీళ్ళు నాకేమైపోయినాయి, అన్నపానములైనవి. ముద్ద దగ్గట్లా కొన్నిసార్లు మనకున్న పరిస్థితులను బట్టి. నిజమే, మనుషులు రకరకాలుగా మాట్లాడవచ్చు. వెనక ఒక సామెత ఉండేది, మొగుడు కొట్టినందుకు కాదంట కానీ పక్కన తోడుకోవాలంటే పక్కన నవ్విందంట. అసలు దానికి బాధ, అసలు బాధ అంతా ఏంటో తెలుసా, ఎన్ని కొట్టినా బాధ లేదు, ఓరుసుకుంది, అటు ఓరుసుకుంది, ఇటు ఓరుసుకుంది, పాపం ఆగలేక కయ్యో కుయ్యో అంటుంది.
ఇన్నన్న పాపం ఎట్టాకొట్ట గొక్క మింగ లోపల లోపల దిగమింక ఉంటుంది, కానీ కిటికీలోని చూసి పక్క నుంచి ఏముంటుంది తెలుసా, బాగా నవ్విందంట. పక్క నవ్వేలికి ఉందంట మామూలుగా. అసలు బాధ అంతా ఏంటి, కొట్టినందుకు కదంట, తోడుకోళ్ళు నవ్వినందుకేనంట. ఇవాళ మన పరిస్థితి కూడా అట్టాక ఉంటుంది. రకరకాలుగా మనం ఎన్నో బాధలు పడుతున్నావురా బాబు అంటే, ఏమ్మా ప్రార్థనకి వెళ్ళారంటగా, మీరు ప్రార్థనకి వెళ్ళిన కాడిచి మీకు బాధలు ఎక్కువైనాయి అంటగా, మేమే ఇంకా నైవేమో ప్రార్థనకి వెళ్ళడం అన్నట్టుగా మనుషులు రకరకాలుగా మాట్లాడుతుంటారు. నిజమే. ఏమ్మా ఇన్ని రోజుల నుంచి ప్రార్థనకి వెళ్తున్నావు, మరి అబ్బాయి ఏం కొంచెం లైన్లో ఉన్నట్లేడే అంటే కొన్నిసార్లు ఇలాంటి మాటలు అంటూ ఉంటుంటే కొన్నిసార్లు ఎలా ఉంటుంది తెలుసా, మనసు పిండేసినట్టుగా అయిపోతూ ఉంటుంది. మూలిగే నక్క మీద తాటికే పడ్డట్టుగా వీళ్ళనే మాటలు ఎలా ఉంటాయంటే ఇంకా ఏసై అన్నట్టుగా ఉంటుంది జనాలు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఇక కక్కలేక మెంగలేక కొన్నిసార్లు కొన్ని సమస్యలతో మనుషులు ఏం చేస్తారు తెలుసా, నిద్ర పట్టక. అందుకే అంటున్నారు అక్కడ, ఏమన్నాడు తెలుసా అక్కడ, నాకు రాత్రింబగళ్ళు నా కన్నీళ్ళే నాకు అన్నపానములాయను అంటాడు. నిజమే. కొన్నిసార్లు రకరకాలైన పరిస్థితి, ఇలాంటి వేదనలో కొన్నిసార్లు ఏమీ చేయలేని కుంగిపోతూ ఉంటాం మనుషులంగా మనం. నిజమే. దేవుడు కూడా ఇలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు ఏమన్నా తెలుసా, శ్రమగల లోయను ఒక నిరీక్షణ ద్వారంగా నేనేం చేస్తాను అంటున్నాడు. ఎలీషా కాలంలో ఒక విధవరాలు ఆయన దగ్గరికి వచ్చింది. ఎప్పుడు కాలం, ఎలీషా కాలంలో ఒక విధవరాలు ఆయన దగ్గరికి వచ్చింది. విధవరాలు వచ్చి, అయ్యా నా యొక్క భర్త నీ దాసుడు కాబట్టి అతడు మరి ఇలా చనిపోయాడు, చనిపోయిన తర్వాత మరి అప్పుల వాళ్ళు వచ్చి నా 2 కుమారులు కూడా వాళ్ళకి దాసులుగా ఉండటానికి తీసుకుని వస్తున్నారయ్యా, వెళ్ళిపోతున్నారయ్యా, నాకు ఉన్నదే 2 బిడ్డలు, వాళ్ళ మీద నేను ఆధారపడి నేను మరి వాళ్ళు అలా చూసుకుంటున్నాను. ఇప్పుడు అప్పుల వాళ్ళు వచ్చి ఏమంటున్నారు, నా 2 పిల్లలను కూడా తీసుకెళ్ళిపోతానంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నాకు ఎవరున్నారయ్యా, నాకు దిక్కు ఎవరున్నారయ్యా, నేను ఎట్ట బతకనయ్యా అని చెప్పేసి దైవజనుడు తిరిగి ఎలీషాగా తిరిగి వచ్చింది. సరే ఆయన మొత్తానికి అటు ఇటు ఆలోచించి అన్నాడు ఆయన. 2 రాజులు 4:2 ఏమన్నాడంటే, ఎలీషా నా వల్ల నీకేం కావాలమ్మా, నీ ఇంటిలో ఏమున్నదో ఒకసారి నాకు తెలియజెప్పు అంటే ఆమె అంది, అయ్యా నీ దాసులలో నా ఇంట్లో నూనె కుండ ఒక్కటి మాత్రమే ఉంది తప్ప మరి ఏమీ కూడా లేదు. అయ్యా మా ఇంట్లో ఒక్క నూనె కుండ తప్ప ఇంకేమీ లేదు ఇక తీసుకెళ్తాక అంటే. చూడండి అలాంటి పరిస్థితుల్లో ఆ దినాల్లో ఉన్న ఇబ్బందులు బట్టి చాలా ఇళ్ళు కూడా నిండుకున్నాయి అంటే అర్థం ఏంటంటే బియ్యం నిండుకున్నాయి అన్న అంత ఏంటి, అసలు లేవని అర్థం అంట. అది మన వాళ్ళు చెప్పారు. సరే మొత్తానికి ఏమీ లేని పరిస్థితిలో అలాంటి పరిస్థితి ఏంటంటే ఒక్క నూనె కుండ తప్ప ఇంట్లో ఇంకేమీ లేవు. సరే ఆయన అన్నాడు, అమ్మా నీకు వెళ్ళి నీవు నీ కుమారులు ఇరుగు పొరుగు వారి యొద్ద దొరకగలిగిన వట్టి పాత్రలన్నీ కూడా ఎరువు తెచ్చుకో. అలాంటిప్పుడు నీవు ఇంట్లోకి వెళ్ళినప్పుడు నీవు నీ కుమారు లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రలన్నింటిలో కూడా ఈ నూనె ఏం చేయమన్నాడు, దాంట్లో పోసి నిండినవన్నీ ఒక తట్టు అలాగ పెట్టుకుంటా వెళ్ళు అన్నారు. సరే మొత్తానికి దైవజనుడు చెప్పినట్టుగా విశ్వాసంతో వెళ్ళింది. ఎలా వెళ్ళింది, విశ్వాసంతో వెళ్ళింది. ఆయన ఏం చెప్పాడు, నూనె కుండ ఒకటే ఉంది కదా నా దగ్గర, మిగతా ఏం చేయమన్నాడు, అయిపోయిన ఖాళీ కుండలు చాలా ఉంటాయి, ఎవడ ఏం చేసుకుంటాడు, మన నూనె తెచ్చుకున్నప్పుడు డబ్బా వస్తుందట్టాక మాకు ఎందుకయ్యా ఖాళీ కుండలు ఏం చేసుకుంటాంలే. ఎవరి కాళ్ళు అడిగినట్టుగా నూనె కుండలన్నీ ఏం చేశారు రోజుల్లో మొత్తం ఇచ్చేసారు. ఇక దొరకగలిగినన్ని పొద్దున్నీ సాయంత్రం దాకా మొత్తాన్ని దొరికినన్ని తీసుకొచ్చారు. ఇక ఆ ఊళ్ళో ఇక లేవు అనుకున్న టైంలో ఇక వాళ్ళు అనుకున్నారు ఇక మొత్తం ఆ గదంతా వరండా మొత్తం అలా వేసేసేసి వాళ్ళు ఏం చేశారంటే తలుపు వేసుకుని మొదట ఏం చేశారు వాళ్ళు, తలుపు వేసుకుని. అంటే కొన్నిసార్లు మనం చేసే పనులు కూడా అవి ఊరందరూ చెప్పేటట్టుగా ఉండకూడదు. ఊరందరికీ దైవజనుడు ఏదైనా కొంతమందికి ఏదైనా ఒక దర్శనం వచ్చిందనుకో, వాళ్ళ గురించి అలా ఆయన గురించి రాదు, పక్కింటి వాళ్ళని ఆయన గురించి వస్తుంది. మొన్న అట్టాకి ఫోన్ చేసి చెప్పింది, అయ్యా పలానా ఆయన ఇట్ట అట్టాడు అట్టుంటున్నాడు అన్నాడు, వచ్చింది నువ్వు ఆయన కోసం ప్రార్థన చేయి నువ్వు తప్ప, నువ్వు మళ్ళీ వాళ్ళకి అబ్బాకన్నా. అన్ని దేవుడు చూపించే ఉండవు, కొన్నిసార్లు కొన్ని భయంగా కొన్ని చీకట చూపించే కూడా ఉంటాయి. ఏదో మన పెద్ద ఆత్మీయ పూర్ణులు అన్నట్టుగా మనం ఏదో అన్నట్టుగా కొన్నిసార్లు నిన్ను మోసపురుస్తాడు అపవాది ఎన్నోసార్లు కూడా. అందుకనే నీ గురించి చెప్తే నీవు ఒప్పుకో అంతే తప్ప పక్కింటి వాళ్ళ గురించి చెప్తే నాకు నీ గురించి అని చెప్పాడు నువ్వేదో పెద్ద భక్తురాలుగా నువ్వెందుకు చెప్పుకుంటాం. మనం ఇప్పుడు కూడా నీకు ఏదైనా చూపించాడా, ఏసు రక్తమే చేయమని వాళ్ళ కోసం ప్రార్థన చేయి. ఒకవేళ మరణాన్ని గురించి చూపించాడా, మరణం కొట్టేయని ప్రార్థన చేయి. వాళ్ళకి ఏదైనా నష్టం జరగబోతుందని చూపించాడా, నువ్వు వాళ్ళకి చెప్పబాగా ఏం చేయాలి, వాళ్ళ కోసం నువ్వు వాళ్ళ కోసం ప్రార్థన చేయి అంతే తప్ప నీ టాలెంటు నీ భక్తి ఏదో వాళ్ళకి చూపించుకుందామని నువ్వు అట్ట అయిపోతావంటే ఇట్ట అయిపోతావంటే ముందు గుండాకి చచ్చిపోతారు వాళ్ళు లేనిపోయింది.
అర్థమైందా? ఎప్పుడు కూడా ఇతరుల గురించి నీకేమైనా వస్తే నువ్వు వచ్చి ప్రార్థన చెయ్యి, అంతే తప్ప నువ్వెప్పుడు వాళ్ళ గురించి వీళ్ళ గురించి నువ్వెప్పుడు ఇంకొకరికి చెప్పొద్దు. దేవునికి ఎందుకు చూపించాడో నిన్ను నమ్మేడేమో, ఒకవేళ నీ ఆత్మీయత నమ్మి నేను విశ్వసించి నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు వింటానో వాళ్ళు చెప్పాడేమో, ఏసు రక్తమే చేయము దక్క ప్రార్థన చేయి, కొట్టివేయమని ప్రార్థన చేయి, నీకు ఆశీర్వాదం. దేవుడు ఇంకోళ్ళ గురించి చూపిస్తాడు. అప్పుడు నీకు జయం వచ్చిందానికి వాళ్ళ జీవితాల్లో ప్రభా నా మనం విన్నావు ప్రభా నీకు వందనాలు, వీళ్ళ ఆ రోజున వీళ్ళ కుటుంబంలో చేసిన దేవుడు, వాళ్ళ కుటుంబంలో మరణాన్ని తప్పించిన దేవుడు, వాళ్ళ పిల్లోడు యాక్సిడెంట్ గురించి చూపించినప్పుడు నేను ప్రార్థన చేసినప్పుడు యాక్సిడెంట్ను తప్పించే ప్రభా నీకు వందనాలు ప్రభా. ఈ రోజున కూడా ఆ సహోదరికి ఏ పాము కరిచినట్టు చూపించావు, యేసు నామంలో ఏది జరగకోకుండా కొట్టివే ప్రభా నువ్వు ప్రార్థన చేయి. అప్పుడు నీ విశ్వాసం ఏమవుతుందో తెలుసా? బలపడుతుంది. అప్పుడు తెలియకోకుండానే నీ విశ్వాసం ఏం చేస్తావు తెలుసా? నీకు దేవుడు ఏది చూపించినా నువ్వు ప్రార్థన చేస్తావు, నువ్వు గదిలోకి వెళతావు, తలుపేసుకుంటావు, రహస్యమందు చూసు దేవుడికి అన్నీ చెప్తావు. ప్రభా ఇలా ఉంది పరిస్థితి, వాళ్ళ విషయంలో నాకు ఎందుకు చూపించావో, నాలో యోగ్యత ఉందని కాదు, నాలో ఏదో నేను పెద్ద భక్తురాలని కాదు కానీ ప్రభా నీ కృప నీ ప్రేమ అని చెప్పేసి దేవుని సన్నిధిలో విశ్వాసం నువ్వు ప్రార్థన చేయి. ఒకానొక దినమందు నీ విశ్వాసమే నిన్ను ఆత్మీయ మెట్టులో నిన్ను లేవనెత్తుది. ఒకవేళ అది ఏదైనా కొన్ని అపవాది చూపించిన కొన్ని అనుకో నువ్వు ఫెయిల్యూర్ అవుతావు కొన్నిసార్లు. అందుకని మనం ఎప్పుడు డబ్బా కొట్టుకోకూడదు. ఏదైనా నీ చూపించినా దాని గురించి ప్రార్థన చేయి తప్ప జరగబోయేవన్నీ నాకు చెప్పేస్తుందని చెప్పేసి అనుకున్నాం అనుకో మనం ఇప్పుడు అటు చేయకూడదు. అందుకని కొన్నిసార్లు మనం చాలా మెలకువ కలిగి ఉండాలా, జ్ఞానం కలిగి ఉండాలా, ప్రార్థన చేస్తూ ఉండాలా. నిజమే, ఏదైనా చెప్తారు, కొంత ప్రాఫిట్ చెప్తారు, చెప్పినప్పుడు కూడా దాన్ని విశ్వసించి నువ్వు ప్రార్థన చేయి. ప్రవచనాలని తప్పని చెప్పట్లా నేను. అనేక సందర్భాల్లో కూడా దేవుడు చెప్పాడు, అబ్రహాంతో చెప్పాడు. ఏమని చెప్పాడు? నేను నిన్ను నేను దీవిస్తాను, నీ సంతానం నేను చెప్తాను విస్తరింపజేసి ఆకాశ నక్షత్రాలు చేస్తాను దేవుడు చేస్తాడు. కానీ మధ్యలో మన సొంత తెలివితేటలు ఉంటాయి, మన సొంత ఆలోచనలు ఉంటాయి. ఇలా ఎప్పుడైతే సొంత ఆలోచనలు కలిగి ఉండి మన దాని గురించి మనము ఇక దేవుని మీద ఆధారపడుకోకుండా మన సొంత ఆలోచనలు ఎప్పుడైతే అలాగే చేశారో దానివల్ల వాళ్ళు నష్టపోయాడు అబ్రహాం. నిజమే, ఈ రోజున అనేక మంది కూడా ఆ దినముల్లో ఐగుప్తు నుంచి తీసుకొచ్చిన హాగర్ను బట్టి రకరకాలైన సమస్యలు అతను ఎదుర్కొన్నాడు. చూడండి, అందుకని మనం కొన్నిసార్లు మన సొంత ఆలోచన వెళ్ళకోకుండా దేవుడు అన్నాడు, అందుకని అబ్రహామా నువ్వు నిందారహితుడిగా ఉండు అన్నాడు. ఏమన్నాడు? నువ్వు నిందారహితుడిగా ఉండు అంటే కొన్నిసార్లు మనం చాలా జాగ్రత్తగా ఉండాలా. ఒకరితో నువ్వు ఏలెట్టి చూపించినట్టుగా నువ్వు ఉండకూడదు. అందుకని అన్ని విషయాల్లో కూడా మన దేవుని ఎదుట మనం వెళ్ళినప్పుడు మన రహస్య జీవితము దేవుడు చూపిస్తాడు. పక్క వాళ్ళ జీవితం చూపించడం. ఎవరి జీవితం చూపిస్తాడు? నువ్వు వెలుగులోకి వెళితే నీ బతుకంతా ఆయన చూపిస్తాడు. పక్క అమ్మాయి ఎట్టుందా, ఈడు ఎట్టున్నాడా, వాళ్ళ గురించి చూపించడు. నీకు ఏం చూపిస్తాడు? ఎవరి గురించి చూపిస్తాడు? మనం వెళితే మన రహస్య జీవితం కనపడదు కాబట్టి అప్పుడు దేవుని సన్నిధిలో నువ్వు ఒప్పుకుంటాకి నీకు ఒక నిజంగా విశ్వాసం కలుగుద్ది. ప్రభా నిజమే, నేను పాపిని ప్రభా, నన్ను క్షమించు, నాలో యోగ్యత లేదు, నన్ను క్షమించు ప్రభాని నువ్వు నిజంగా నీ మనసారా నీ హృదయమంతటా ఒప్పుకున్నప్పుడు దేవుడు నిన్ను క్షమించి నిన్ను పరిశుద్ధపరిచి ఆయన కుమారుడుగా ఆయన కుమార్తెగా నిన్ను అంగీకరిస్తాడు. కాబట్టి మనం ఏదైనా సరే ఉన్నప్పుడు ఏం చేయాలంటే నీ గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుని నువ్వేం చేయాలా? ప్రార్థన చేయాలి. కాబట్టి ఆ నూనె కుండ పట్టుకున్నారు, ఒక్కొక్కడు కుమారులందరూ అక్కడ ఉన్నారు. వాళ్ళకి నూనె కుండ పట్టుకుని విశ్వాసం ఏం చేస్తుందో తెలుసా? ఆ ఒక్కొక్క కొండను అలా ఉంచుతున్నారు. ఆ ఉంచుతూ ఉంటుంటే కొండ నిండిపోతుంది, ఇది మాత్రం ఖాళీ అవ్వాల. సామాన్యంగా మన జరిగేదేంటి? కొండ ఉంచుతున్నప్పుడు ఇది ఖాళీ అయిపోతే అది నిండుద్ది, ఇది దానిలో పోసినప్పుడు అది ఖాళీ అవుద్ది, ఇది నిండుద్ది. కానీ అక్కడ అలా జరగట్లేదే. ఏం జరుగుతుంది? అసలు వంచే కొద్దికి పెట్రోల్ బంకులు వాడు ఎట్ట కొడతాడు అట్ట కొట్టినట్టుగా అది నిండిపోతూ ఉన్నాయి మొత్తం వరుస పెట్టి. అలా ఆశ్చర్యం వేస్తూ ఉంది. వాళ్ళకి ఇంకెట్టుంటుంది తెలుసా? ఇంకా దొరికితే బాగుండు మనకు నిజంగా అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. కానీ అక్కడ ఉన్న కుండలన్నీ ఏమైపోయినాయి? తెచ్చుకుంటాక ఖాళీ కుండలు లేవేక. ఇక అనవసరమని చాలామంది పగలు కొట్టేసి ఉంటారు ఎందుకు లేవు అని చెప్పేసి. కానీ ఆ కుండలన్నీ నిండిపోయిన తర్వాత ఇక ఈ కుండ కూడా ఆఖరికి ఇలా వచ్చే ఇది ఖాళీ అవుద్ది అనుకుంటే ఇది ఇట్ట పెడితే ఇది కూడా ఏమైపోయింది? నిండిపోయింది. అసలు కళ్ళు వాళ్ళే నమ్ముకోలేదు. ప్రభా నువ్వు ఎంత గొప్ప దేవుడు ప్రభా, ఎంత గొప్ప కార్యాలు మా ఇంట్లో జరిగించావా అంటే వాళ్ళు విశ్వాసంతో వెళ్ళారు. ఎలా వెళ్ళారు? వాళ్ళు విశ్వాసంతో వెళ్ళారు. ఎప్పుడైనా సరే నువ్వు ఖాళీ పాత్రగా ఉన్నా సరే నువ్వు విశ్వాసంతో ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు నిన్ను నింపబడిన పాత్రగా నిన్ను ఆయన చేస్తాడు. నేను అన్ని విషయాల్లో కూడా, అందుకని మన ప్రధాన యాజకుడు అన్ని విషయాలు శోధించబడ్డా ఆయన జయమిచ్చి పొందినట్లుగా నువ్వు నేను కూడా మనం ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఖాళీగా వెళ్ళాలా. మనకు అన్నీ తెలుసు అన్నట్టుగా
కొంచెం ప్రార్థన చేయమంటే కొన్నిసార్లు మనం ప్రార్థన చేసేస్తాం. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా మనకు వచ్చిన వాక్య భాగాలన్నీ ఏం చేస్తాం, దాంట్లో వల్లిచ్చేస్తూ ఉంటాం. అలా కాదు మనం చేయాల్సింది. నీ హృదయం అంతటితో నిజంగా నువ్వు లోతైన పశ్చాత్తాప ప్రార్థన చేస్తే నోట్లో మాట పెగలదు. ఏదో నోట్లో మాట పెగలదు, లోపల నుంచి మూలుగు ఇయే వచ్చేదేక. అది నిజమైన ప్రార్థన. అర్థమైందా? నీ అంతరంగంలోంచి వస్తుంది. గోపం ఎగుడితే ఏడుతో చూడు, కూములు ఎడుతావే, అది నిజమైన ప్రార్థన. ఎప్పుడు మీ ఆయన కొట్టినప్పుడు చేసే ప్రార్థన కాదని చెప్పేది. నీ హృదయంలో పశ్చాత్తాపడినప్పుడు, నీ అంతరంగంలో దేవుని యొక్క ఆత్మ నిన్ను దర్శించినప్పుడు, దేవుడు నీ హృదయంలో నుంచి నీకున్న బండను పగలగొట్టినప్పుడు, నిజంగా దేవుని యొక్క ఆత్మ నిన్ను పట్టుకున్నప్పుడు ఉచ్చరింప శక్యము కానీ మూలుగులతో కూడిన ఆ ఆత్మ నీ పక్షాన్ని ఏం చేస్తాడు, విజ్ఞాపన చేస్తాడు. నువ్వు అనుకోవు కొన్నిసార్లు, అది కొన్నిసార్లు నీ అనుకోవు. నేను ఏదో వచ్చాములే, ఆదివారం కదా వచ్చాము అనుకుంటావు. తెలియకోకుండానే దేవుని ఆత్మ నిన్ను సంధిస్తుంది. తెలియకుండానే నీ హృదయంలో దేవుని ఆత్మ నీతో మాట్లాడుతూ ఉంటుంది. నీ అంతరంగంలో నువ్వు ఏదైతే పొరపాట్లు చేసావో, ఏదైతే నిన్ను బాధ పెడుతుందో, వాటన్నిటి విషయంలో కూడా నీ అంతరంగంలో ఏమవుతుందో తెలుసా, నీకు తెలియకోకుండా లోతైన పశ్చాత్తాపం ఆత్మ దేవుడిస్తాడు. ఆ ఆత్మ ఏం చేస్తాంటే నిన్ను కూర్చునివ్వదో, నుంచొనివ్వదో, ఇంటికి వెళ్ళాక చికెన్ తిందామంటే చికెన్ కూడా తిననివ్వదు. తర్వాత తింటారు, మీరు తినేసేయని అంటూ ఉంటారు. ఇక ఇంటికి వెళ్ళిపోయినా కొంచెం ఏదో ఆగదు, తెలియకోకుండా నా కన్నీరు ఏంటో ఆత్మ దేవుడు విడిచిపెట్టదు కొన్నిసార్లు. మీరు తినేయండి గబగబా అని చెప్పేసి కొంచెం సేపు నువ్వు అలా దేవుని పాదాల దగ్గర అలాగ నువ్వు మోకరించి నీ మనస్ఫూర్తిగా దేవునికి చెప్పుకున్న తర్వాతే కొన్నిసార్లు నీకు నెమ్మది అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే నిజమే, కొన్నిసార్లు చిన్నపిల్లలు ఏదైతే వాళ్ళ నాన్నకి చెప్పేదాకా టెన్షన్ ఆగదో, అలాగే నువ్వు ఏదైతే విన్నావో, ఏదైతే అనుభవించావో, ఆ హృదయంలో ఉన్న అదంతా కూడా నీ తండ్రితో చెప్పుని దాకా సమాధాన పడలేవు. నిజమేనండి. దేవుడు నిజంగా నిన్ను సంధించినప్పుడు నువ్వు మౌనంగా ఉండలేవు, మూలుగుతావు, కన్నీటితో విజ్ఞాపన చేస్తావు. అయ్యా నిజమే, నా పరిస్థితి ఎలా అవటం కారణం ఇదేనయ్యా. ప్రజలు అంటున్నారంటే ఊరుకుని అంటలేదయ్యా, నీ దేవుడు ఏమయ్యాడని నిత్యం నాతో అనుచుండగా రాత్రింబగళ్ళలో నా కన్నీళ్ళే నాకు అన్నపానములైనయ్యా. నిజమే, కొన్నిసార్లు అలాంటి ఒట్టి పాత్రగా ఉన్న మన జీవితాల్లో దేవుని యొక్క మాట విన్నప్పుడు నిన్నేం చేస్తాడు తెలుసా, నిండు పాత్రలుగా నిన్ను చేస్తాడు. ఆ నిండిపోయిన నూనెవన్నీ కూడా తీసుకెళ్ళి వాళ్ళు ఏం చేసేది తెలుసా, చక్కగా వాటిని కొన్ని అమ్మేసుకున్నారు, వాటిని అప్పులు తీర్చేసుకున్నారు. ప్రశాంతంగా కరువు పోయే వరకు కూడా వాళ్ళ జీవితాల్లో చాలా సంతోషంగా గడిపారు. కారణం ఏంటో తెలుసా, వాళ్ళకున్న సమస్యను దైవజనుడి దగ్గర తీసుకువెళ్ళారు. ఉన్నది ఉన్నట్టుగా చెప్పారు. ఇంకెక్కడ ఏదో చెప్పలేదు. అయ్యా నా యజమానుడయ్యా, నీ దాసుడయ్యా, నీ దగ్గర ఉన్నాడయ్యా, ప్రవక్తల్లో ఒక శిష్యుడిగా నీ దగ్గర ఉన్నాడయ్యా, ఈరోజు చనిపోయాడయ్యా. చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా మాట్లాడుతున్నారయ్యా. ఏంటో ప్రార్థన అంటే వెళ్ళాడు కదా, ఆ ఎలీషా గారు చుట్టూ తిరుగుతూ ఉన్నాడు కదా, ఏంటి పిల్లలందరిని ఎట చేశాడు, మాకులాగా శుభ్రంగా వ్యవసాయం చేసుకుంటే 4 ఎకరాలు 5 ఎకరాలు కొనుక్కునేవాళ్ళం, శుభ్రంగా మీ పిల్లలు బతికేవాళ్ళు, ఏంటో దేవుడా 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 అంటే తిరిగారు కదా, ఏమైంది మీకు? చుట్టుపక్కల మాటలు మనుషులు అంటూ ఉంటే తన హృదయం చాలా బాధ వేసేసింది. నేను మా పుట్టింటోళ్ళకి చెప్పుకున్నా నన్ను హేళన చేస్తారు, మా అమ్మాళ్ళకి చెప్పుకున్నా, మత్తోళ్ళకి చెప్పుకున్నా బాధ పడుతుంది అంటారు. నేను ఎవరికి చెప్పుకోను. నేను వెళతాను, నా దైవజనుడి దగ్గరికి వెళతాను, నా దైవజనుడితోనే మాట్లాడతాను చెప్పి వెళ్ళి తన హృదయంలో ఉన్న పరిస్థితి అంతా చెప్పుకున్నప్పుడు దేవుడు నిజంగా శ్రమగల లోయను ఏం చేశారు సార్, ఒక నిరీక్షణ ద్వారముగా దేవుడు చేశాడు. నిజమేనండి, ఏదైనా దేవుడు చేయగలిగిన దేవుడు అండి ఆయన. నిజమే. ఎప్పుడంటే మనం దేవుని కొరకు నిలబడుతున్నప్పుడు కొన్నిసార్లు ఎన్నో రకాలైన శ్రమలు వస్తాయి, ఎన్నో రకాలైన ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ప్రార్థనకు వెళుతున్నప్పుడు కొన్నిసార్లు, నీతిగా బ్రతుకుతున్నప్పుడు కొన్నిసార్లు ఎన్నో రకాలుగా వస్తూ ఉంటాయి. ఎవరు ఎన్ని రకాలుగా వచ్చినా ఒకటి, మన విశ్వాసము కర్తయు దాన్ని కొనసాగించే యేసు వైపు మాత్రమే చూడాలండి. నిజమే. ఒక రోజున యోసేపు తన జీవితంలో కూడా ఒక సంఘటన ఎదురైంది. తన జీవితంలో కూడా నీతిగా బ్రతకాలనుకున్నాడు, పరిశుద్ధంగా బ్రతకాలనుకున్నాడు, దేవుని కొరకు నమ్మకంగా బ్రతకాలన్నాడు. ప్రభా, పరిశుద్ధం లేకుండా ఎవరు నిన్ను చూడగలుగుతాడయా? అయా హృదయశుద్ధి గలవారు ధన్యులు, వాళ్ళు దేవుని చూస్తారని చెప్పే కదా ప్రభా. అయా నిన్ను చూచే కన్నులు మాకు కావాలి, కానీ ఈ లోకం కాదయ్యా. నా అన్నదమ్ములు నన్ను వదిలేశారయ్యా, చంపాలనుకున్నారు, నన్ను కాపాడేవయ్యా. నా తండ్రి ఏడుస్తూ నాకు కోరుకున్నాడయ్యా. నేను ఎవరికి చెప్పుకోనయ్యా నా పరిస్థితి, నీవే నాకు దిక్కయ్యా, నీవే నా అండయ్యా, నువ్వు తప్ప నాకు ఎవరున్నారు ప్రభా అని దేవుని సన్నిధిలో నమ్మకంగా ఉండి ప్రార్థన చేసుకుంటున్నప్పుడు తనకు కూడా ఒక శోధన ఎదురైంది. అలాంటి శోధనలో కూడా ప్రభా నీవు నాతో ఉన్నావు ప్రభా, ప్రతి శోధన కూడా తప్పించగలిగిన వాడిని ఒక్కడవే.
శోధన సహించేవాడు ధన్యుడని యాకోబు అన్నాడు కదా. అలాగే ఏ శోధన వచ్చినా, ఏ పరిస్థితి వచ్చినా ప్రభా నీ కొరకు నిలబడాలి ప్రభా. యవ్వన కాలంలో నాకు ఎవరు లేరు ప్రభా. నన్ను ఒకవేళ అన్యాయంగా వాళ్ళు ఏమైనా చేసినా నేనేమీ చేయలేని పరిస్థితి, నువ్వే నా దిక్కని దేవుని సన్నిధిలో తను ప్రార్థన చేసుకుంటున్నాడు. ఒకరోజు ఇలాగే శోధన ఎదురైంది. చదువుదాం వాక్య భాగం కూడా. ఆదికాండము చూద్దాం ఒకసారి. 39వ అధ్యాయము 9వ వచనం చదువుదాం. ఆదికాండము. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధంగా పాపము కట్టుకుందునని తన యజమానిని భార్యతో అనెను. చూసారా, ఇక్కడ ఒక స్థలంలో, అంటే అతడు సైన్యాధ్యక్షుడైన అక్కడ పొతీఫర్ అనే ఒక ఇంట్లో మరి అతను ఉన్నాడు. ఆ ఇంటిలో అతని యజమాని ఏం చేసి అంటే, అతడు దేవుడికి తోడుగా ఉన్నాడని చెప్పేసి తన ఇల్లంతా కూడా తనకు బాధ్యత అప్పగించాడు. ఇక మొత్తానికి ఆ ఇంటికి ఇన్ఛార్జిగా తను ఉంటూ ఉన్నాడు. సరే, మొత్తానికి యజమానుడు దూర ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఈ యొక్క అతని భార్య తనను ఇబ్బంది పెట్టి, నువ్వు నాతో ఏదైనా సరే ఇలాగ తప్పు చేయాలన్నట్లుగా మాట్లాడుతున్నప్పుడు తను ఒకటే అంటాడు, అయ్యా నేను ఎలాగ ఎంత ఘోరమైన దుష్కారం చేసి నా దేవునికి ఎలా పాపం కట్టుకుంటానని తన యజమాని భార్యతో అన్నప్పుడు తను చాలా కోపగించుకుంటుంది. ఒక రోజున ఇట్లాగే 11వ వచనంలో, అట్లుండగా ఒకనాడు అతడు తన పని మీద ఇంటిలోనికి వెళ్ళినప్పుడు ఇంటి మనుషుల్లో ఎవరు అక్కడ లేరు. అప్పుడు ఆమె అతని వస్త్రం పట్టుకుని తనతో శయనింపమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకుని బయటికి పారిపోయాడు. అతడు తన వస్త్రం ఆమె చేతిలో విడిచి తప్పించుకుని పోవుట ఆమె చూసినప్పుడు తన ఇంటి మనుషులను పిలిచి, చూడండి, అతడు మనలను ఎగతాళి చేయటకు ఒక హెబ్రీయుడు మన యొద్దకు తెచ్చి ఉన్నాడు. నాతో శయనింపవలని వీడు నా యొద్దకు రాగా నేను పెద్ద కేక వేసి నేను బిగ్గరగా కేక వేయుట వాడు విని నా దగ్గర ఉన్న తన వస్త్రాన్ని విడిచిపెట్టి తప్పించుకుని బయటికి పారిపోయిన వారితో చెప్పాడు. సామాన్యంగా ఆడవాళ్ళ మాటలు అమ్ముతారా, మగవాళ్ళ మాటలు అమ్ముతారా అంటే ఆడవాళ్ళ మాట చెల్లుద్ది ఎక్కడైనా సరే. అసలుకి కొన్ని కేసులు ఊరినే పెడుతున్నారు పాపం. మొన్న ఒక ఆయన పాపం మంచోడే పాపం, ఆయన కూడా ఇక ఏదో కుటుంబంలో చిన్న గొడవలు వచ్చి కోడలు వెళ్ళిపోయిన తర్వాత ఇక కేసు ఎలా పెట్టిందంటే వాళ్ళ మీద, ఈ ఇంటి వాళ్ళందరూ నన్ను హెరాస్మెంట్ చేస్తున్నారు, కట్నం తెమ్మని చెప్పేసి నన్ను బాధ పెడుతున్నారని చెప్పేసి ఇక మొత్తానికి కేసు పెట్టేసింది వెళ్ళి. అసలు వీళ్ళకి చెమటలో పట్టినాయి. అసలు ఏంటిరా బాబో, ఎప్పుడు మేము కట్నం అడగలేదే, ఎదురిచ్చేమే మేము పక్కన, అన్నీ ఇచ్చేమే, ఇన్ని లక్షలు మేము ఎదురిచ్చేమా, ఏంటండి అసలు మేము ఎప్పుడు కట్నం అడగలేదు కదా, ఏంటి ఇలాగ అన్నారని ఈ మొత్తానికి పాపం పోలీస్ స్టేషన్కి వెళ్తే ఆడవాళ్ళు పెట్టే కేసులు ఎట్లా ఉంటాయి తెలుసా, ఇక కేసు ఎడితే లోపల దొరికిమంటారు. అలాంటి పరిస్థితులు ఉంటాయి. మరి ఏమీ చేయలేక, ఏమండి మీ మీద కేసు పెట్టాలంటే ఎట్లాంటి రాయిపోతే మేము లోపల ఎవడు పెట్టో ఏం చేయాలి, ఇప్పుడు ఈ కేసులన్నీ రాయాలట, రాస్తేనే మిమ్మల్ని ఇబ్బంది పడితే మీరు దారిలోకి వస్తారని చెప్పేసి ఇలాంటి కేసులు పెడతారండి అన్నారు. అరే రే ఎట్లా ఉంటాయా, మనమేమో న్యాయం కాదు కదా అనుకుంటాం. న్యాయం అన్యాయం ఇవాళ ఎక్కడ చూస్తున్నాడు. ఇవాళ మనుషులు ఎలా ఉంటుందంటే, ఏదో ఒక విధంగా నన్ను ఇబ్బంది పెడితే కనుక మీ ఇంటిల్ని మొత్తం కూడా లెక్క వచ్చి ఎక్కడ పెడతాను, లోపల కూర్చోబెడతారంటారు. ఆడవాళ్ళ మాటలు చెల్లుతుంది కానీ వాళ్ళ మగవాళ్ళ మాటలు ఎవడు చెల్లట్లే వాళ్ళ. నిజమేనండి. కుటుంబాల్లో ఏమన్నా గొడవ అనివ్వండి, భార్య ఈ దవడ మీద కొట్టినా సరే ఎవడు నమ్ముతాడు వెళ్ళి, ఆయనే కొట్టినంటే నమ్ముతారు తప్ప ఆమె కొట్టిందంటే ఎవడు నమ్మడు. ఇవాళ రోజులు అట్లా ఉన్నాయి, ఇవాళ పరిస్థితులు అట్లా ఉన్నాయి. ఇవాళ మరి పాపం మనవాడు పాపం సొక్కా వదిలిపెట్టేసి పారిపోతే ఇప్పుడు కథ ఎక్కడికి వచ్చింది. ఇవాళ నన్ను తొందర చేయడానికి వచ్చాడు, ఈయన గట్టి కేకలేసి సొక్కా వదిలేసి పారిపోయాడు అని చెప్పేసి మొత్తానికి మనవాడిని తీసుకెళ్ళి ఎక్కడెట్టారు పాపం. అలా ఆయన మరి నమ్మేశాడు. మొత్తానికి తీసుకెళ్ళి మనవాడు మరి శతాధిపతి లాంటి అధ్యక్షుడు కదా, అలాంటి వ్యక్తి కాబట్టి, మరి సైన్యాధ్యక్షుడు కాబట్టి వాళ్ళని తీసుకెళ్ళి అతను ఏం చేశారు, చెరసాలబడేశారు. చూడండి, కొన్నిసార్లు అలాంటి నిరీక్షణ లేని పరిస్థితులు అక్కడ ఉన్నాడు. దేవుడు ఒక ద్వారం తెరవడానికి చిన్న ఒక 40వ అధ్యాయంలో చూస్తే ఇద్దరు వచ్చారు అక్కడ. ఒకడు బాణదాయకుడు, ఒకడు భక్ష్యకారుడని మొత్తానికి ఇద్దరు ఉద్యోగం అక్కడికి వచ్చారు. వాళ్ళకు కూడా దర్శనాలు వస్తే ఆ దర్శనాల గురించి మొత్తానికి యోసేపు చెప్తాడు. ఆ దర్శనం ప్రకారం పానదాయకుడేమో 3 రోజుల తర్వాత బయటికి వెళ్తాడు, భక్ష్యకారుడేమో 3 రోజుల్లో ఉరి తీయబడతాడు. సరే, మొత్తానికి జరిగిన సంఘటన పానదాయకుడు గుర్తుపెట్టుకుంటాడు. సరే, మొత్తానికి నీకు వచ్చిన దర్శనాన్ని బట్టి ఒకవేళ నీకు గుర్తుంటే రాజుగారికి చెప్పాయి అంటే, అలాగే ఇట్లా వెళ్ళటమే నీ గురించి నేను బయటలోకి వచ్చేస్తున్నాడు. సరే అనుకుంటే గుర్తుందా ఆయనకి ఏమన్నా, మర్చిపోయాడు. ఎందుకంటే ఎవరైనా సరే అంతే, జరిగేదాకా మనకు అలా ఉంటుంది, జరిగినాక మనం మర్చిపోతాం. అలాగే అతను కూడా ఏంటంటే మర్చిపోయాడు.
బయటపోయిన తర్వాత వీళ్ళు మర్చిపోయినా దేవుడు మర్చిపోరా. 2 సంవత్సరాల తర్వాత ఇప్పుడు రాజుగారికి ఒక దర్శనం వచ్చేలా చేశాడు. ఎన్ని సంవత్సరాల తర్వాత? ఈ 2 సంవత్సరాలు చూడండి, చెరసాలలో తను ఎంతగా నిజంగా చేస్తే ఏదైనా తప్పు చెరసాలలో ఉండొచ్చు, కానీ ఏమీ చేయకోకుండా మనుషుల దృష్టిలో ఎలా ఉంటుంది తెలుసా? ఆవిడ హెబ్రీడు వచ్చాడంట, బాగానే ఉన్నాడే, మంచోడేనే, ఆడికేం పోయే కాలం వచ్చిందమ్మా అనుకుంటారుగా మనుషులు రకరకాలుగా. ఇన్ని రకాలుగా అనుకుంటూ ఉంటారు మనుషులక. ఎంత అయినా ఈ కుర్రాళ్ళకి చెప్పలేములే అమ్మ, ఏ టైంలో ఎట్టుంటుందో ఏంటో పరిస్థితి అన్నట్టుగా రకరకాలుగా మనుషులు. నిజమే, అతనేమో దేవుని కొరకు మండుతున్నాడు, దేవుని కొరకు నిలబడుతున్నాడు. మనకులాగా ఆదివారం వాక్యం వినే అవకాశం కూడా లేదు అతనికి. ప్రధాన యాజకులు అంతకన్నా అక్కడ లేరు. మరి ఐగుప్తులో ఉన్నప్పుడు ఏది అలాంటి ఆనవాళ్ళే లేవు. కానీ తను దేవుని యొక్క బిడ్డగా దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి యేసే నాతో ఉండాలి, నాలో ఉండాలని చెప్పేసి తను ఎంతగా ఆత్మస్వరూపిగా దేవుణ్ణి ధ్యానిస్తూ నమ్మకంగా తన హృదయాన్ని భద్రంగా కాపాడుకుంటున్నాడు. అయినా శోధనలు వచ్చినాయి. కానీ శోధనలో కూడా ఆమెను అల్లరి చేయకోకుండా, ఆమె ఇలా గురించి చెప్పుకోకుండా దేవుని వైపే నిరీక్షించాడు. ఒకటి, దేవుని వైపు ఎప్పుడెందుకు చూశాడు తెలుసా? ఏ దినమందైనా సరే నిజం అనేది ఎప్పటికైనా బయటపడుతుంది. నిజమే. అందుకని దేవుని వైపు చూస్తూ ఉన్నాడు. దేవుడు ద్వారాలు తెరిచాడు. నిజంగా దేవుడు ఎంత గొప్ప ద్వారం తెరిచాడంటే రాజుగారికి దర్శనం రావటమే ఈ పానదాయగడికి లైట్ వెలిగింది. ఓహో అయ్యా, నీకు ఏ దర్శనం ఎవడు చెప్పలేడు, కానీ చెరసాలలో ఒకడున్నాడు యోసేపు అన్నవాడు, అతడైతే నీకు దర్శనం చెప్పగలని నమ్ముతున్నాను. అతను తీసుకొచ్చినప్పుడు అతను దర్శనాన్ని గురించి చక్కగా వివరించినప్పుడు నిజంగా ఆశ్చర్యపోయాడు. ఎక్కడి నుంచి వచ్చాడు తెలుసు? అతను చెరసాల నుంచి వచ్చాడు. నిజంగా చెరసాలలో ఉంచిన వ్యక్తిని నిజంగా రాజుగారు అభినందించి అతను బంగారం గొలిసేసి నిజంగా అతనికి నాతో పాటుగా నువ్వు కుర్చీలో కూర్చోవాలయ్యా, నా పక్కన సింహాసనం నీదేనయ్యా, ప్రజలందరూ కూడా నీకు వందనం చేయాలి. ప్రజలందరూ అంటే ఎవరు తెలుసా? ఆ రోజుల్లో ఏక్ దిన్ కా సుల్తాన్ అన్నట్టుగా ప్రజలందరికీ ఒకే సుల్తాన్ ఉండేవాడు ఆ రోజుల్లో మొత్తం. అలాగూ ఆ రోజుల్లో ఉన్న రాజరికం బట్టి ప్రపంచంలో ఆహారం లేని వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఎవరు పర్మిషన్ కావాలి ఆహారం కావాలంటే? యోసేపుని వచ్చి అడగాల్సింది. ఇప్పుడు అడుగుతుంది అమ్మగారు, అమ్మ అయ్యా బియ్యం నిండుకున్నాయ్యా, పొతిఫర్ గారు బియ్యం నిండుకున్నాయ్యా అన్నాడు. నీ మొహం నువ్వు నువ్వు వెళ్ళి అడుకోవచ్చు అన్నాడు. ఏమన్నాడు? వెళ్ళి నువ్వేగా చెప్పావు, ఇప్పుడు ఆడు ఎక్కడున్నాడు? ఇప్పుడు ఆడి దగ్గరికి వెళ్ళాలి. ఎవడు బియ్యం లేకపోయినా ఎవడి దగ్గరికి వెళ్ళాలి? ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళాల్సిందే. నేను వెళ్ళను, నే మొహం పెట్టుకుని వెళ్తాను, నువ్వు వెళ్ళు. చూడండి పరిస్థితి ఎక్కడ దాకా వచ్చిందో. ఇదంతా ఎవరు చేస్తారు తెలుసా? నీకు సహాయము చేయు వాడు, సదాదుకొను వాడు ఆయనే. నీకు సహాయము చేయు వాడు, సదాదుకొను వాడు ఆయనే. ఆధారము ఆధారము ఆయనలో దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించున ప్రాణమా. నీకు విరోధముగా యోచించిన ఏ విధాయుధమును వాటిల్లదు. నీకు విరోధముగా యోచించిన ఏ విధాయుధమును వాటిల్లదు. శత్రువులు మిత్రులుగా మారుదురు, శత్రువులు మిత్రులుగా మారుదురు. దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించున ప్రాణమా. తల్లి మరిచిన, తండ్రి విడిచిపెట్టిన, పర్వతమును తొలగిన, మెట్టల తత్తరలిన నా కృప మాత్రం నిన్ను విడిచిపెట్ట. అవునండి, మనకు నిరీక్షణ ఆయనే. నువ్వే శ్రమ గల లోయలో గుండా వెళుతున్నా, నువ్వే ఇరుకుల్లోంచి వెళుతున్నా, ఒకటి మనకు ఆశ్రయం ఆయనే, మన దిక్కు ఆయనే. అవునండి, దేవుని సన్నిధిలో మనం ఎప్పుడైతే అలాగూ ప్రార్థన చేస్తామో దేవుడు నిజంగా మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు అండి ఆయన. నిజమేనండి. కీర్తనకారుడు 146వ కీర్తనలో కూడా ఒక మాట మీద 7 నుంచి 9 చూద్దాం. 146వ కీర్తన
7వ వచనం నుంచి 9వ వచనం చదువు. బాధపరచబడు వారికి ఆయన న్యాయము తీర్చును. వారికి ఆయన ఏం చేస్తాడు? ఆయన న్యాయము తీర్చును. ఆకలి కొనిన వారికి ఆహారము దయచేయును. యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును. యెహోవా గ్రుడ్డి వారి కనులు తెరవజేయువాడు. యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు. యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు. యెహోవా పరదేశులను కాపాడువాడు. ఆయన తండ్రి లేని వారిని విధవరాండ్రను ఆదరించువాడు. చూసారండి, ఆయన భక్తిహీనుల మార్గమును కూడా ఆయన ఏం చేస్తాడు? ఆయన వంకర మార్గములుగా ఆయన చేస్తాడు. ఈ లోకంలో కృంగిపోయిన వారిని ఏం చేస్తాడు? ఆయన లేవనెత్తాడండి. నిజమే, గత సంవత్సరం కొన్నిసార్లు కొన్ని సమస్యలు బట్టి మనం కుంగిపోవచ్చేమో, కానీ దేవుడు అంటున్నాడు ఆకోరు లోయ, శ్రమగల లోయను ఏం చేస్తాడు? ఆయన ఒక నిరీక్షణ ద్వారంగా చేస్తాడు. నా జీవితంలో జరగలేదు, ఎందుకు జరగలేదా? నా కుటుంబంలో ఒక ఆశీర్వాదం ఎందుకు జరగలేదా? నా బిడ్డల వివాహం ఎందుకు జరగలేదా? నాకు ఉద్యోగం ఎందుకు రాలేదా? నా అప్పులు ఎందుకు తీరలేదా అని కొన్నిసార్లు ఆ శ్రమకాల లోయకుండా నువ్వు ప్రయాణించేమో, కానీ రాబో దినములలో దేవుడు ఇవన్నీ కూడా మనకు ఒక నిరీక్షణ ద్వారంగా దేవుడు చేయబోతున్నాడు. అవునండి, నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము కూడా సాధ్యమే అని అన్నాడు. కానీ మనలో ఏముండాలి తెలుసా? సహనం ఉండాలని. ఏముండాలా? సహనం ఉండాలి, ఆ ఓర్పు ఉండాలి మనలో. నిజమే, వెంటనే కొన్నిసార్లు జరిగిపోవు, కొన్ని దేవుడు వెంటనే చేసి కొన్ని ఉంటాయి. కొన్నిసార్లు నిన్ను పరీక్షిస్తా కోసం చూసి దీన్ని చేస్తాడు. అందుకని దేవుడు తగిన సమయంలో ఆయన మిమ్మల్ని హెచ్చించినట్లుగా ఆయన బలిష్టమైన కాడి కింద నువ్వేం చేయాలా? దీన మనసు కలిగి ఉండాలా. ఎప్పుడు కూడా నువ్వు కృప కొరకు ఎదురు చూడాలా. ఆయన కృప కొరకు నువ్వు ఎదురు చూడాలా. నువ్వు అనుకున్నట్టుగా వెంటనే ఏదో జరిగిపోవాలనుకున్నాయి, ఇదే మాయ మంత్రాలు కాదు. ఇది దేవుడు నిన్ను పరీక్షించి నీకు ఇస్తాడు. దేవుడు నిన్ను శోధించిస్తాడు. దేవుడు నిన్ను కొన్నిసార్లు రకరకాలైన దావీదుని ఎలాగ పరీక్షించాడో, యోసేపుని ఎలా పరీక్షించాడో, అలాగే అబ్రహాంని ఎలా పరీక్షించాడో, అలాగే దానియేలుని ఎలా పరీక్షించాడో, షడ్రక మేషకు అబేద్దులను పరీక్షించాడో, నిన్ను కూడా పరీక్షిస్తానే ఉంటాడు. పరీక్ష రాయకుండా ఎప్పుడన్నా ముందుకెళ్దామని చెప్పండి. నువ్వు కూడా పరీక్షలు రాయాల్సిందే. ఏ పరీక్షలు? విశ్వాస పరీక్షలో నువ్వు వెళ్ళాల్సిందే. దీని గుండా దేవుడు నిన్ను నడిపిస్తూ ఉంటాడు. శ్రమ వచ్చినప్పుడు కొన్నిసార్లు నువ్వు పరిగెత్తికి వెళ్ళిపోకూడదు. అమ్మా శుభమక్క కొంచెం కారం ఇస్తావా గ్లాసుడు అని వెళ్ళిపోవద్దు. నువ్వు విశ్వాసంతో నువ్వేం చేయాలి తెలుసా? నువ్వు ప్రార్థన చేయి. ఒకవేళ గత సంవత్సరంలో మనం ఏమన్నా ఇలాంటి కొన్నిసార్లు మనం ఫెయిల్ అయ్యి ఉండొచ్చు. నీ విశ్వాసాన్ని కాపాడుకోలేక 10 రూపాయలు వడ్డీ తెచ్చేసి ఉండొచ్చేమో, కానీ వాళ్ళ పరిగెత్తుకెళ్ళబాక. ఈ సంవత్సరంలో దేవుడు నిన్ను ఒక నిరీక్షణ ద్వారంగా చేస్తున్నాడు. ఎందుకంటే రాబో కాలమందు మాకు నిరీక్షణ కలిగినట్లుగా ఆయన నిజంగా నీకు ఒక నిరీక్షణ దేవుడు ఇస్తున్నాడు. ఏదైనా సరే, ఏ కష్టం వచ్చినా, ఏ సమస్య వచ్చినా ఎవరి వైపు చూడాలి? నువ్వు గదిలోకి వెళ్ళు, తలుపేసుకో, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. ఎలా ప్రార్థన చేయాలా? నీ పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేయి. ప్రార్థన చేసే ముందు ఒకవేళ నీకు ఆయనకి ఏమైనా విరోధంగా ఉంటే వాటి విషయంలో మనం ఏం చేయాలి తెలుసా? ఒప్పుకోవాలి. ఏం చేయాలి? మనము దిద్దుకోవాలా. దేవునికి ఇష్టం లేని పనులు చేసి ఉంటాం కొన్నిసార్లు. వాటన్నిటి విషయంలో మనం ఏం చేయాలంటే లోతుగా మనం పశ్చాత్తాపడి నువ్వు ప్రార్థన చేస్తే వెంటనే నీ పనవి దేవుడు ఆలకిస్తాడు. నిజమే, ఒప్పుకోవాలా, కప్పుకోకూడదు. వాళ్ళట్టలేరా, వీళ్ళట్టలేరా, ఊడిసేవాడు అట్టలేడా, సంత పట్టేవాడు లేడా, అట్టలేడా, వాళ్ళ గురించి అనవసరం. ఎవరి గురించి చూసుకోవాలి? మన గురించి మనం చూసుకోవాలా. దావీదు అన్నాడు, నేను పాపం చేశానయ్యా, ఇది నేను నా ఇంటి వారి మీద రావాల్సిందయ్యా. గొర్రెలు వంటి వాళ్ళు వీళ్ళేం చేశారయ్యా? నీ బిడ్డల మీద కానీ, ఇంట్లో కుటుంబాల మీద కానీ వాళ్ళ అపవాది రకరకాలుగా దాడి చేస్తూ ఉంటాడు. అందుకని మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకని నువ్వేం చేయాలి తెలుసా? ఆయన కృప కొరకు ఎదురు చూడాలి. యాకోబు 5వ అధ్యాయంలో చూడండి ఒకసారి. 10వ వచనం ఉండ మాట మీద చూపిస్తాను మీకు. యాకోబు పత్రిక తీయండి ఒకసారి. లాస్ట్లో అక్కడ యోబు గురించి, సహనాన్ని గురించి చెప్తారు అక్కడ. 10 నానా యాకోబు చూడండి 5:10. నా సహోదరులారా, ప్రభువు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకును ఓపికకును మాదిరిగా పెట్టుకొనుడి. సహించిన వారిని ధన్యులనుకొంచున్నాము కదా. మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. చూసారండి, ఆయన అంటున్నాడు. అందుకని సహోదరులారా, ప్రభు నామను బోధించిన ప్రవక్తలను శ్రమానుభవం ఓపికగా మీరు మాదిరిగా పెట్టుకోండి. సహించిన ఎల్ల వారిని ధన్యులనుచున్నాం కదా. మీరు యోబు యొక్క సహనము గురించి వింటరి. ఆయన ఎంతో జాలియు కనికరం గలవాడిని మీరు తెలుసుకున్నారు కదా. మన ముందు ఎంతోమంది ప్రవక్తలు, బైబిల్లో ఇంతమంది గురించి ప్రవక్తలు రాసించాడు. ఊరికనే రాసించలా. దేవుని యొక్క తన ప్రణాళికలో ఎంతోమంది జీవితాలను భూమి పుట్టిన కాడి నుంచి దేవుడు మన కోసం దీనిలో రాసించాడు.
ఏ గ్రంథంలో దొరకని రహస్యాలన్నీ కూడా నీకు ఈ గ్రంథంలో దేవుడు దాచించాడు. దీన్ని బట్టి ఒక్కొక్కళ్ళు ఇప్పుడు వెళ్ళ స్పేస్లోకి వెళ్ళి అక్కడ ఎలా ఉంది, ఇక్కడ ఎలా ఉంది, ఇవన్నీ కూడా చెప్తా ఉంటుంటే యోబు ఆ రోజు చెప్పాడు, భూమిని ఆయన శూన్యంలో ఏలాడదీశాడు అన్నాడు ఆయన. మనకు తర్వాత తెలిసింది యోబు గారు కొన్ని వేల సంవత్సరాల కింద ఏం చెప్పాడు, భూమిని ఏం చేశాడంట, శూన్యంలో వేలాడదీశాను వాక్యంలో ఉందండి. నిజమే, దేవుడు నిజంగా ఎన్నో విషయాలు మనకి ఎంతోమంది ప్రవక్తల ద్వారా ముందుగానే మనకు తెలియచేశాడు. అందుకని యోబు యొక్క సహనం ఉన్నారు కదా, అలాగే మన ముందున్న ప్రవక్తల యొక్క వాళ్ళ యొక్క సహనాన్ని, ప్రవక్తల యొక్క శ్రమానుభవాన్ని, ఓపికను మీరేం చేయమన్నాడు, మాదిరిగా మీరు చూడండి. వాళ్ళ జీవితాల్లో జరిగినప్పుడు వాళ్ళు ఎలా ఓర్పుకున్నారో, వాళ్ళు ఎలా సహించారో, వాళ్ళ శోధన వచ్చినప్పుడు ఎలా తప్పుకున్నారో, యోసేపు దేవుడు ఎలా కాపాడాడో, దానియేలుని ఎలా కాపాడాడో, షడ్రక్ మేషక్ అబేద్నెగోను ఎలా కాపాడాడో, అనేక మంది యొక్క ప్రవక్తల విషయంలో కూడా మనకి ఎన్నో రకాలుగా మాదిరి దేవుడు ఎందుకు ఉంచాడు తెలుసా? ఈ కాలంలో మనందరికీ బుద్ధి కలగటానికి, మన విని మనం నేర్చుకుంటానికి దేవుడు ఏం చేశాడు, ఇవన్నీ కూడా మన కొరకు ఇవన్నీ కూడా దాచించాడు. అందుకని 5వ అధ్యాయంలో రోమిలు రాయబడిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం నుంచి 5వ వచనం చదువుదాం. రోమిలు రాయబడిన పత్రిక 5వ అధ్యాయము 2 నుంచి 5వ వచనం చదువుదాం. మరియు ఆయన ద్వారా మనం విశ్వాసం వలన ఈ కృపయందు ప్రవేశం గలవారమై, యేసు ప్రభు ద్వారా మనం విశ్వాసం వలన ఈ కృపయందు ప్రవేశం గలవారమై అందులో నిలిచియుండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. అంతేకాదు శ్రమ ఓర్పును, శ్రమ ఏం చేస్తుందంట, ఓర్పును పుట్టిస్తుంట, ఓర్పు పరీక్షను పుట్టిస్తుంది, పరీక్ష నిరీక్షణను కలుగజేయనని ఎరిగి, నిరీక్షణ కలిగేయని ఎరిగి శ్రమల యందును అతిశయపడదము. శ్రమల యందు కూడా ఏం చేయాలంటే అతిశయపడాలంట. నాకే వచ్చింది ఈ బాధలు, నాకే వచ్చింది ఈ కష్టాలన్నీ చెప్పి మనం ఇప్పుడు కూడా ఉసురోమంటూ బాధపడతా ఉన్నాం అనుకో, ఆ సంకలు కొట్టుకుంటాడు, వీళ్ళ తిక్క బాగా అనిగింది అంటాడు. మనం ఇప్పుడు కూడా ఆయన ఏం చేయాలి తెలుసా, నీ సాతనగాడు ఇన్ని చేశాడు, నీ కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు నువ్వు ఉపవాస కూటం పెట్టి యేసు రక్తమే చేయమని ఒక పూట అంతా అన్న తిండి మానేసి నువ్వు గట్టిగా ప్రార్థన చేయి. ఆడు బుర్ర మంటెక్కిపోద్దు, మామూలుగా ఉండదు. ఏదో బాధలు పెడితే నీ మంచం ఎక్కి పడుకుని దావీదు వలె నా రాత్రి మగలు నా కన్నీళ్ళు అన్నపానములైన డైలాగ్ వేస్తాడు అనుకున్నా కానీ ఈడేం చేస్తున్నాడు, ఉపవాస ప్రార్థన పెట్టేశాడు, పాస్టర్ గారిని పిలిపించేశాడు, సంఘాన్ని పిలిపించేశాడు. ఇవాళ మన అందరం కూడా ఉపవాసం ప్రార్థన చేద్దామని అంటే ఆడికి చెమటలు పడతాయి. మామూలుగా మనం చేయాల్సింది అదే. అందుకని ఇక్కడ అన్నాడు తెలుసు, ఏమన్నాడు తెలుసు అక్కడ, శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణ కలిగి ఎరిగి శ్రమల యందు అతిశయపడదము. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. ఆయన సిగ్గుపరిచేవాడు కాదు. ఈ నిరీక్షణ శ్రమగల లోయను ఏం చేస్తున్నాడు, ఆయన ఒక నిరీక్షణ ద్వారముగా దేవుడు చేయబోతున్నాడు. కాబట్టి మనం ఎవ్వరం కూడా మనం కృంగిపోయే అవసరం లేదు. మనం నిరీక్షణ లేని వారి వల్లే, ఇతరుల వల్లే మనం ఉండడానికి కాదు. కానీ దేవుడు చెప్తున్నట్లుగా రాబో కాలమందు మనకంట నిరీక్ష కలిగినట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. విశ్వాసంతో ముందుకెళ్దాం, దేవుని పాదాలు పట్టుకుందాం, కుంగిపోవద్దు, చెదిరిపోవద్దు, భయపడనివద్దు. మన విశ్వాసము, మన నిరీక్షణ ఏ శ్రమ వచ్చినా, ఏ ఇరుకు వచ్చినా దేవుని సన్నిధిలో మనం చేసే ప్రార్థన తప్పకుండా దేవుడు వింటాడు. లేచి నిలబడదాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభుతో చెప్తాం, ప్రభా ఈ దినమందు నాతో మాట్లాడావు, ఆ కోరు లోయను, శ్రమగల లోయను ఒక నిరీక్షణ ద్వారంగా నేను చేస్తానని చెప్పే ప్రభా. అలాగే రాబో కాలమందు మీకు నిరీక్షణ కలిగినట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములు కానీ హానికరమైనవి కావని ప్రభా. మీరు నాకు మొర్రపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయడం ఉత్తరేమని నేను మీ మనవి ఆలకిస్తానని మాతో మాట్లాడిన దేవా, నీకు వందనాలు చెల్లించుకున్నాను. ప్రార్థన చేద్దాం, ప్రభు సన్నిధిలో అడుగుదాం. ప్రభా ఎన్నో ఇరుకుల్లో ఉన్నానయ్యా, కొన్నిసార్లు ఎన్నో శ్రమలు బట్టి నేను కుంగిపోతూ ఉన్నాను. కానీ ప్రభా ఈ దిన ముందు నాతోనే మాట్లాడేవు ప్రభా. నా హృదయం అంతటితో ప్రభా నిన్ను స్తుతించే జ్ఞానం దయచే ప్రభా. నిజంగా ప్రభా నువ్వు ఎంత ప్రేమ కలిగిన దేవుడు ప్రభా. నా శ్రమలలో ప్రభా, నాకున్న ఇబ్బందుల్లో కూడా ప్రభా కొన్నిసార్లు ప్రభా ఎందుకు ఈ బతుకు చచ్చిపోతే పోద్దామని మనసులో అనిపిస్తూ ఉంటుంది. కానీ ప్రభా నన్ను బ్రతికించావయ్యా. ఈ 2025 సంవత్సరంలో నీ సన్నిధిలో ప్రభా నీ మాటలు విన్నప్పుడు కొన్నిసార్లు నా హృదయం తెప్పరిల్లుతుంది ప్రభా. నా విశ్వాసాన్ని బలపరిచిన జ్ఞానం నాకు దయచేయ ప్రభా. నేనెక్కడా ప్రభా నిరీక్షణ లేని వాళ్ళు ఇతరుల వల్ల మేము ఉండక ప్రభా
మా నిరీక్షణకు ఆధారభూత నీవు అని ప్రభా. యోసేపు ఎలాగైతే ప్రభా విశ్వాసంతో నీ కొరకు కనిపెట్టుకున్నాడు ప్రభా తండ్రి, అబ్రహాము విశ్వాసంతో ఎలాగ ఎదురు చూశాడు ప్రభా తండ్రి. దేవా నాయన నీవు మా జీవితంలో కూడా ప్రభా నువ్వు మా కొరకు మంచి ప్రభా ఆశీర్వాదకరమైన జీవితాన్ని మా కొరకు దాచి ఉంచావని ప్రభా తండ్రి నాయన. విశ్వాసంతో ముందు సాగే కృపను మాకు దయచి. నమ్మదగిన యేసయ్యా నీకు వందనాలు ప్రభా, నీ ప్రేమకు వందనాలు ప్రభా, నీ సన్నిధికి వందనాలు తండ్రి. మీరే మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచండి ప్రభా తండ్రి. అనేక మందికి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మా జీవితాలు ఉంటూ సహాయం చేయమని యేసు నామమున నడుచున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్.